ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయం మీ కొరకు ప్రార్థించాలని నేను ఆశపడుతున్నాను. ఈ ఉదయకాల సమయంలో చాలామంది నేను దేవుని కొరకు నిలబడాలి అని ఆశపడుతున్నాను, కానీ చాలాసార్లు బలహీనపడుతూ పడిపోతున్నాను. పడిపోకుండా నిలబడాలని ఆశ ఉంది, కానీ నా వల్ల కావట్లేదు అని చాలామంది బాధపడుతుంటారు అన్నమాట. అలాంటి వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. దేవుడే వారిని నిలబెట్టి ఆయన సేవ పరిచయలో వాడుకుంటాడు. 2 తలలు ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతర సర్వాధికారి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవ, మరొక నూతన దినాన్ని మాకు బహుమానంగా దయాకర్యంగా ఇచ్చారు. ఈ ఉదయకాల సమయంలో దేవ, ఇదిగో మీతో సహవాసం చేయడానికి, మీతో దేవనైన ప్రభ కొన్ని విషయాలు పంచుకోవడానికి కృపనిచ్చారు. స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో చాలామంది నాయన ప్రభ మీ సేవ చేయాలి, మీ పరిచర్య చేయాలని ఆశ ఉంది, మీ కొరకు నిలబడాలని ఆశ ఉంది, మీ సన్నిధిలో జీవించాలని ఆశ ఉంది. అయినప్పటికీ కూడా చాలామంది ప్రయత్నిస్తున్నారు, కానీ పడిపోతున్నారు. మరలా లేవలేక మళ్ళీ లేవాలని ఎలాగోలా ట్రై చేస్తున్నారు, కానీ వాళ్ళ వల్ల కావట్లేదు. అలాంటి స్థితిలో చాలామంది ఉంటున్నారు. దయవుంచి ప్రభా అలాంటి వారిని దర్శించండి. ఎవరైతే పడిపోతున్నారో, లేస్తున్నారో అలాంటి వారిని దర్శించి దేవా మీ శక్తితో నింపండి, మీ ఆత్మతో నింపండి, మీ ఆత్మ బలమును వారికి అనుగ్రహించి వారి పడిపోకున్నట్లుగానైనా ప్రభా వారిని నిలవబెట్టమని ప్రార్థిస్తున్నాను. మీ ఆత్మ చేత నడిపించండి, కృపను అందించండి. వారు మరలా బలహీనపడిపోకుండా వారిని బలహీనపరిచే దురాత్మను బంధించి దూరపరచండి. వారిని శోధించే దురాత్మను బంధించి దూరపరచండి. వారిని ఇబ్బంది పెట్టి నిలబడనేయకుండా చేస్తూ, మీ వైపు తిరగనేయకుండా చేస్తున్న దురాత్మను బంధించి దూరపరచమని ప్రార్థిస్తూ, ఇదిగో నాయన ప్రభు ఎవరైతే ఇలాగున ఆశ కలిగి ఉంటున్నారో వారికి సహాయం చేయండి. మీరే చెప్పారు కదయ్యా, ఆశగల ప్రాణాన్ని నేను తృప్తిపరుస్తానన్నారు కదా. కాబట్టి ఎంతమంది ఉదయకాల సమయంలో దేవుని కొరకు నేను నిలబడాలని ఆశ కలిగి ఉంటున్నారో వారి ప్రతి ఒక్క ఆశను తీర్చి సహాయం చేయమని, మీలో నిలిచి మీ కొరకు ఫలించేవారుగా, మీకు సాక్షులుగా, మీ కొరకు సాధనాలుగా వారందరినీ వాడుకోమని ప్రార్థిస్తూ, కృప చూపమని, కార్యం చేయమని, క్షేమాన్ని మీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి గణపరిచి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించి ఆయన ఆత్మచేత మిమ్మల్ని నిలవబెట్టునుగాక. ఆమెన్.